తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పింఛనుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను ఈసారి ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి నగదును ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయబోతున్నారనమాట. దీనికోసం అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన సమాచారం వస్తుంది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వం పింఛన్లను అందజేస్తోంది. కానీ ఈసారి ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అదే రోజు ఆదివారం కావటం కూడా మరొక ముఖ్యమైనటువంటి కారణం. ఆదివారం సెలవు కావడంతో పాటు బడ్జెట్ పనుల్లో ప్రభుత్వం బిజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించడం ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ నాటికే అవసరమైనటువంటి నగదును సచివాలయాల బ్యాంకు ఖాతాలకు పంపించేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. దీనివల్ల 31వ తేదీ ఉదయం నుంచే వాలంటీర్లు లేదా సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పింఛన్ నగదును కూడా అందజేస్తారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సెలవు వచ్చినప్పుడు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి దానికంటే ముందే ఒకవైపు బడ్జెట్లో నిమగ్నం ఉంటారు, ఉద్యోగులు ఆ పనుల్లో బిజీగా ఉంటారు. మరోవైపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానంటే శనివారం రోజే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అనటంలో ఏమాత్రం డౌట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ అనేది చాలా పారదర్శకంగా అమలు చేస్తూ ఉంది. 1వ తారీఖున టంచనగా పింఛను అందించాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఏదో ఒక జిల్లాని ఎంచుకొని ఆ జిల్లాలో గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలకి నేరుగా నేనే పింఛను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి నెల కూడా ఆయనే వెళ్ళిస్తూ ఉన్నారు. పేదలు, అనేక వర్గాల ప్రజలు, మైనార్టీలు కావచ్చు, తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒక్కొక్క కుటుంబాన్ని ఆయన ఎంచుకుని నేరుగా ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయి వాళ్ళకి పింఛన్లు అందించడం కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని వాళ్ళ ఇంట్లోనే టీ కాఫీలు పెట్టి వాళ్ళు చేసే వృత్తులకు సంబంధించి సమాచారం తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఏదో ఒక రకంగా చేసినటువంటి పరిస్థితి. సో ఈసారి కూడా పింఛన్లు మాత్రం లేటుగా 1వ తారీఖు దాటవద్దని చెప్పి ఒక డెడ్లైన్ పెట్టుకున్నారు. 1వ తారీఖు ఏమైనా ఇబ్బంది ఉంటే 31కి ఇవ్వండి, కానీ 2వ తారీఖు వరకు తీసుకెళ్లొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది 1 కంటే ముందుగానే శనివారం రోజే పింఛన్లు ఇచ్చేందుకు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. 4,000 రూపాయల పింఛన్ అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు వికలాంగ పింఛన్లు కావచ్చు, తర్వాత వితంతు పింఛన్లు కావచ్చు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు. సో ఈ పింఛన్లు అన్నీ కూడా శనివారం రోజే లబ్ధిదారులకు ఇవ్వబోతున్నట్టుగా చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది. సో కూటమి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ వేగంగా అమలు చేస్తున్నారు. అమలు చేయడంతో పాటు కరెక్ట్గా అమలు చేస్తున్నారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.